రాశి ఫలితాల్లో మేము ఎప్పుడూ కూడా అన్ని కార్యక్రమాలు అందరికీ శుభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూనే ప్రతి కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇక శివప్రసాద్ గురువు గారితో నా ప్రయాణం 3 సంవత్సరాలుగా కొనసాగుతుంది. ప్రతి కార్యక్రమం 99% హిట్ అవుతూనే ఉంది. ఏ కార్యక్రమం చేసినా ధర్మ సందేహాలు చేశాను, రాశి ఫలితాలు చేశాను. అలాగే పండగలకి సంబంధించి స్పెషల్స్ చేస్తూ ఉన్నాను. ఏ కార్యక్రమం చేసినా తప్పకుండా అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతం అవుతూనే ఉన్నాయి. మీ అందరి ఆదరాభిమానాలతో. ప్రేక్షకులందరికీ హిట్ టీవీ తరపున మేము చేసే ఈ కార్యక్రమాలు చూసే ప్రతి ఒక్కళ్ళకి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ముందుగా హిట్ టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కూడా 2025 సంవత్సరము ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ పంచముఖాంజనేయ స్వామి అనుగ్రహము, అమ్మవారి అనుగ్రహము పరిపూర్ణముగా కలిగి మీరందరూ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో తులతూగుతూ సంతోషముగా ఉండాలి అని కోరుకుంటూ జయోస్తు. గురుగారిక తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి ఏ విధంగా ఉందండి 2025 సంవత్సరం? మకర రాశి వారికి ఈ 2025 సంవత్సరం ఎలా ఉంది అంటే చాలా బాగుంది, అద్భుతంగా ఉంది, అనుకూలవంతముగా ఉన్నది. ఎంత శ్రమ పడతారో మీకు చేతనైనంత శ్రమ పడవచ్చు, అంత ఫలితాలుంటాయి. మీరు చేతగా లేదు ఈరోజు వద్దులే అనుకుంటే ఆ ఫలితం రాదు, కానీ ఖచ్చితముగా మీరు శ్రమ పడే కొద్దీ ఫలితం ఉంటుంది. ఎంత శ్రమ పడతారో అంత ఫలితం ఉంటుంది గాక. ఇన్నాళ్ళు పడ్డటువంటి కష్టము ఇక ఉండదు అనేటువంటిది ఒకటి. అన్నీ విజయాలే. ఏది ముట్టుకున్నా విజయమే, ఏది అనుకున్నా జరిగి తీరుతుంది. కొంచెం ఏదో సమయం అటు ఇటు పట్టవచ్చును, కానీ తప్పకుండా విజయం లభించి తీరుతుంది. అన్ని రంగాల్లోనూ మేలు జరగటము, లాభాలు జరగటములోనూ మంచి ఇదిగా ఉండబోతున్నది. విదేశాలకు వెళ్ళటం, వ్యాపారం చేసుకోవటం ఇవన్నీ కూడా సర్వసాధారణమవుతాయి. అసలు నేనేమి అనుకోవడం ఏమిటి, అసలు విదేశాలకు వెళ్ళడం ఏమిటి అని అనుకోవచ్చు, కానీ ఆ యోగం అట్లా ఉన్నప్పుడు ఎవరేం చేస్తారు, వెళ్ళడం జరుగుతుంది. అలాగే రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్లకు పై అధికారులు పిలిచి జాబ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. రాజకీయాల్లో పదవి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంట్లో కూర్చొని ఉంటే కూడా పిలిచి పదవి ఇవ్వటం జరుగుతుంది గాక. అలాగే పెద్ద పెద్ద పదవులు అనుభవించడానికి సిద్ధం ఖచ్చితంగా ఉంది. స్త్రీలకు బాగుంటుంది, ఈ రాశి వాళ్లకు అనుకూలవంతముగా ఉంది. వైద్యులకు మంచి పేరు ఉంటుంది, చాలా మంచి పేరు తెచ్చుకుంటారు. విద్యార్థులకు చాలా అనుకూలవంతముగా ఉంది. అనుకున్నది అనుకున్నట్టుగా వాళ్ళు ముందుకు వెళ్ళేదానికి సిద్ధంగా ఉన్నది. ఇది ఈ మకర రాశి వాళ్ళ యొక్క పరిస్థితి. మకర రాశి వారికి కూడా చాలా బాగుంది సంవత్సరం అంతా కూడాను. ఇక దైవారాధన, రంగులు, దిక్కుల విషయం చెప్పండి గురుగారు. దైవారాధన విషయానికి వచ్చేటప్పటికి ఎవరిని ఆరాధిస్తే బాగుంటుంది అని గనక అనుకుంటే ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధించాలి. పరమేశ్వరుని ఎక్కువగా ఆరాధిస్తే కూడా మేలు జరుగుతుంది. దిక్కుల విషయానికి వస్తే 4 దిక్కులు బాగానే ఉంటుంది, వీళ్ళకి ఇబ్బంది ఏమీ లేదు. ఇక వీళ్ళు వస్త్రాలు ఏ వేసుకోవాలి, ఎటువంటి కలర్ దుస్తులు ధరిస్తే బాగుంటుంది అనే విషయానికి వచ్చేటప్పటికి మాత్రం గోధుమ వర్ణము లాంటివి కానీ, కాస్త లైట్ గోల్డ్ కలర్ వచ్చినటువంటివి కానీ వేసుకుంటే మేలు జరుగుతుంది. సో మకర రాశి వారికి కూడా చాలా బాగుంది సంవత్సరం అంతా కూడాను. అన్ని శుభ ఫలితాలే చెప్పారు గురువు గారు. ఇక మీరు ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధించండి, అలాగే ఈశ్వరుని ఎక్కువగా ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. గోల్డ్ కలర్ కానీ లైట్ క్రీమ్ కలర్ కానీ ఎక్కువగా వాడే ప్రయత్నం చేయండి, అన్ని దిక్కులు కలిసి వస్తాయి. ఏదేమైనప్పటికీ జాతకాలని పరిశీలించుకొని పరిహారాలు చేసుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఇక జాతకాలని శివప్రసాద్ గురువు గారి దగ్గరే చూపించుకోవాలి అనుకున్నవారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాస్తాం మళ్ళీ కలుద్దాం. నమస్తే.